सब्सक्राइब कीजिए AHN न्यूज एंड एंटरटेनमेंट चैनल पर और जुड़े रहिए हमारे साथ। जीएचएमसी इलेक्शन 2020 हल्के जुबली हिल्स के यूसुफगुड़ा डिवीज़न के कांग्रेस पार्टी उम्मीदवार इलाहाबाद सत्यनारायण सतीश दास ने कांग्रेस पार्टी के सीनियर लीडर्स व सभी का शुक्रिया अदा किया। इस मौके पर इलाहाबाद सतीश दास ने मीडिया से बात करते हुए कहा कि यूसुफगुड़ा डिवीज़न के अवाम से अपील की कि उन्हें हाथ के निशान को वोट देकर कामयाब करें और एरिया के तमाम मसाइल हल करने का तवक्कुन दिया। ब्यूरो रिपोर्ट AHN न्यूज़। యూసుఫ్గూడ డివిజన్ 96 వార్డు అభ్యర్థిగా ఐలపాక సతీష్ దాస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. బస్తీలలో ఉన్న సమస్యలపై మెయిన్ కాన్సెప్ట్ నాలలు కానీ లేకపోతే బస్తీ దవాఖానలు కానీ స్పోర్ట్స్ క్లబ్స్ కానీ రోడ్స్ కానీ నల్లల విషయం కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవి కరెంటు వ్యవస్థ కానీ వీటి మీద మెయిన్ దృష్టి ప్రజల సమస్యలు ఏమన్నా మీరు ఖచ్చితంగా వాళ్ళ ముందు ఉంటాను నేను. ఆశీర్వాదం చేస్తారు. మా ఫాదర్ గత 45 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలో సేవ చేసిండు. ఆయన చనిపోయేంత వరకు కూడా ఆ కాంగ్రెస్ జెండా పట్టుకొని చనిపోవడం జరిగింది. ఐ లక్ష్మణ్ దాస్. పీజీఆర్ గారి అంజయ్య గారు సీఎం ఉన్నప్పటి నుంచి పీజీఆర్ గారి హయాంలో ఇప్పటి వరకు కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన బాటలోనే మేము కూడా నడుస్తున్నాం. ఫస్ట్ మా నాన్నగారి ఆశీర్వాదాలతో ఇప్పుడు ఆయన విగ్రహాన్ని పునమానం చేసి ఆయన ఆధ్వర్యంలోనే ఇప్పుడు వర్క్ స్టార్ట్ ఆయన అడుగుజాడల్లోనే వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు రేపటి నుంచి రేపు 7 o'clock నుంచి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పి విష్ణువర్ధన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే హస్తం గుర్తుకి ఓటు వేసి యూసుఫ్గూడ డివిజన్ ప్రజలందరూ నన్ను గెలిపించాలని ప్రార్థన. ఈరోజు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు రావడం సందర్భంగా మరి మాకు ఈ జూబ్లీస్ నియోజకవర్గం యూసుఫ్గూడ డివిజన్లో మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఐలపాక సతీష్ దాదుకు టికెట్ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మరి మా నాన్నగారు అయినటువంటి లక్ష్మణ్ దాస్ గారు 1986లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగినుండే. ఆ తర్వాత మళ్ళీ బడుగు వర్గాల నాయకునిగా మళ్ళీ ఆ అవకాశం మళ్ళీ మా తమ్మునికి దక్కింది. ఆ దక్కిన అవకాశాన్ని మేము ఇప్పుడు అవకాశాన్ని పోగొట్టుకు తరలించలేదు కాబట్టి మేము ఈరోజు ఇవాళ మా లక్ష్మీనరసింహనగర్ ప్రజలు కానీ వెంకటగిరి కానీ యూసుఫ్గూడ కానీ అన్ని ప్రతి బస్సుకి వెళ్ళినప్పుడు మాకు మంచి స్పందన లభించడం జరుగుతుంది. ఎందుకంటే లక్ష్మీనరసింహనగర్ లక్ష్మణ్ దాస్ గారి అబ్బాయి ఈరోజు 32 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళకు కాంగ్రెస్ టికెట్ దక్కడం. అప్పట్లో పీజీఆర్ గారు మరి ఈరోజు పీవీఆర్ గారు మాపై చూపెట్టినటువంటి ఆదరణ వాళ్ళ ఆప్యాయత వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు యూసుఫ్గూడలో మరి చాలా ఉత్సాహంగా ఆనందంగా మరి టీఆర్ఎస్ పార్టీ కన్నా మన కాంగ్రెస్ పార్టీకి చాలా ఆదరణ దక్కుతుంది. ఇక్కడ వెళ్ళినా మరి ఇప్పుడు మన లక్ష్మీనరసింహనగర్ నుంచి మన సతీష్ దాస్ గారికి టికెట్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. మేము మా బస్సీ నాయకునికి బస్సీ వాసులందరూ కూడా ఓట్లేసి మేము తప్పకుండా గెలిపిస్తాం. మా నాయకుడు కొడుకు సతీష్ దాస్ की రావడం అనేది. हमारे AHN न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर।